హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో చేసుకోండి. ఇవన్నీ మీ ఫేవరెట్ అయిన స్టాక్స్. అమర్ రాజా బ్యాటరీ, అమర్ రాజా ఎనర్జీ ఇప్పుడు మార్చారు కదా పేరు. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఎక్కడెక్కడ కొనాలి. ఆల్రెడీ మీ దగ్గర హోల్డింగ్స్ ఉంటే నో ప్రాబ్లం, హోల్డ్ చేసుకోవచ్చు. సో మంచి స్టాక్ ఇది. అయితే డౌన్ వచ్చిందంటే డౌన్లో ఎక్కడెక్కడ కొనాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. స్టాక్ మార్కెట్లో తెలియాల్సింది ఎంట్రీస్. అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎక్కడ కొనాలి, ఏ టార్గెట్స్లో అమ్మాలి. అదే డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేటప్పుడు ఏ ప్రైజెస్లో కొనాలి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిస్తే మనము ఇక్కడ నెగ్గగలం. ఇక్కడ చాలా వరకు ఏం చేస్తారంటే 10 రూపాయలు దిగితే కొంటారు, ఇంకో 10 రూపాయలు దిగితే కొంటారు, ఇంకో 10 రూపాయలు దిగితే కొంటారు. అలా కాదు, పర్టికులర్ ప్రైజెస్ అని ఉంది, ఆ ప్రైజెస్లోనే కొనాలి. ఇప్పుడు నేను ఇచ్చే ప్రైజెస్ అంతా మీకు తగిలిందంటే, కొన్నారంటే ఆల్రెడీ ఉండేవాళ్ళు, నెక్స్ట్ వచ్చే బుల్ మార్కెట్ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. చూడండి, మొదటి స్టాకు అమర్ రాజా బ్యాటరీ. డౌన్లో ఎక్కడెక్కడ కొనాలి. 841 రూపాయి వస్తే, ఆల్రెడీ ఒకసారి వచ్చింది, అక్కడి నుంచే ఇప్పుడు టర్న్ అయి ఉంది. 841 రూపాయి మళ్ళీ కానీ రీచ్ అయిందంటే అక్కడ ఒక 30%. అదేలాగా 620లో 620 రూపాయలు వస్తే అక్కడ ఒక 30%. ఈ రెండు ప్రైజెస్లోనే కొనాలి అమర్ రాజా బ్యాటరీ. గుర్తుపెట్టుకోండి. ఇంకో ప్రైజ్ ఉంది, అది వద్దులేండి. అది తర్వాత బజాజ్ ఎలక్ట్రికల్స్. చూడండి, బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇప్పుడు ఈ స్టాక్ని ఈ ప్రైజెస్లో 498 రూపాయలు ఉంది, కొనుక్కోండి. ఇక్కడ ఒక 30% కొనుక్కోండి. తర్వాత 450, 440 వచ్చిందంటే అక్కడ ఒక 30% కొనుక్కోండి 440లో. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ డ్రాస్టిక్ లో అంటే 220 రూపాయలు తప్ప ఇంకెక్కడ కొనకూడదు. పికప్ రేంజ్ ఇవన్నీ రేంజెస్ అండి, అది గుర్తుపెట్టుకోండి. బజాజ్ ఎలక్ట్రికల్స్. తర్వాత ఇప్పుడు మనము 33వ వర్క్షాప్ జరుపుతున్నామండి మన గురుప్రసాద్ అకాడమీలో, హైదరాబాద్లో, ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో జనవరి 31వ తారీఖున అండ్ ఫిబ్రవరి 1వ తారీఖు, ఈ 2 రోజులు. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. కాబట్టి బుకింగ్ స్టార్ట్ అయింది. వెరీ లిమిటెడ్ సీట్సే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్, ఇది కూడా వచ్చి షుగర్ స్టాక్, బలరాంపూర్ చిన్ని. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 432 రూపాయలు ఉంది. ఇక్కడ కొనుక్కోవచ్చు. యాక్చువల్గా 415లో కొనాలి. ఓకే, రైట్, కొనుక్కోవచ్చు ఇక్కడ 30%. తర్వాత 344 రూపాయలు వస్తే అక్కడ ఒక 35%. తర్వాత 230 రూపాయలు వస్తే అక్కడ ఒక 30%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి బెక్టర్స్ ఫుడ్. బెక్టర్స్, BECTORS, బెక్టర్స్ ఫుడ్. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1299 ఉంది. ఉండేవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. బట్ డౌన్లో ఎక్కడెక్కడ చెప్తాను. 1229లో ఒక 35%, 1028 రూపాయల్లో ఒక 30%, 708 రూపాయల్లో ఒక 30%. ఈ ప్రైజెస్లోనే కొనాలి బెక్టర్స్ ఫుడ్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత ఈ మధ్య బీపీసీఎల్ అడిగారండి. బీపీసీఎల్ వచ్చి
ఉండేవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు బయింగ్ కూడా చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి 392 రూపాయలు మొదటి టార్గెట్, 449 రూపాయలు రెండో టార్గెట్, 541 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 282 రూపాయలు స్టాప్ లాస్ అండి. 330 రూపాయలు వస్తే డిప్ అయితే కొనుక్కోండి, టార్గెట్ రాకముందు చెప్తున్నాను. అదేలాగా బ్రిటానియా కూడా ఇప్పుడు 6100 ఉంది, 6100 ఇక్కడ కొద్ది కొనుక్కోవచ్చు. ఇక ఏదైనా డిప్ వస్తే 5850 ఆ రేంజ్ వచ్చినా కూడా అక్కడ కూడా కొనుక్కోవచ్చు. టార్గెట్ వచ్చి 6490 మొదటి టార్గెట్, 7140 రెండో టార్గెట్, 8177 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 5450 స్టాప్ లాస్ అండి. 5240 అండి స్టాప్ లాస్. 5240. చూడండి ఇప్పుడు మనం ఎన్ని స్టాక్స్ చెప్పుకున్నాము. అమర్ రాజా ఎనర్జీ, తర్వాత బజాజ్ ఎలక్ట్రికల్స్, తర్వాత బలరాంపూర్ చిన్ని, తర్వాత బెక్టర్ ఫుడ్ 4 స్టాక్స్, తర్వాత వచ్చి 6 స్టాక్స్ చెప్పుకున్నామండి. కాబట్టి ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. ఇవన్నీ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మీరు, ఎందుకంటే మనీ మేనేజ్మెంట్లోనే ఉందండి అవన్నీ చేస్తే మనం ఇక్కడ డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వగలం. అది ఇవన్నీ వచ్చి చూడండి, మార్కెట్ క్లియర్గా మనం నిఫ్టీ గురించి కూడా చెప్పాను. ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ అయ్యిందంటే మనం ఇండియన్ మార్కెట్ వచ్చి మళ్ళీ మనము ఒక వండర్స్ చూస్తాం. దానికోసమే వెయిట్ చేస్తున్నాము. 26,300 ఎప్పుడు బ్రేక్ అవుతుంది అని చెప్పి, బ్రేక్ అయ్యి మళ్ళీ డిప్ వస్తే అదొక ఆపర్చునిటీగా తీసుకోండి. చాలామంది ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ అయ్యేటప్పుడు స్టాక్స్ అన్నీ అమ్ముకుంటారు. లాభాల్లో ఉండేది అమ్ముకోండి, నష్టాల్లో ఉండేది అమ్ముకోవద్దు. నష్టాల్లో ఉండేది ఇంకా కొనడానికి ట్రై చేయండి. అది కాబట్టి ఇవన్నీ వచ్చి జనరల్గా మనం స్టాక్ మార్కెట్లో నా అనుభవాన్ని మీ అందరికీ నేను అందిస్తున్నాను. చాలామంది అండి ఈ మధ్య జీ తెలుగు న్యూస్ నుంచి కూడా ఎంతోమంది ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య చాలా వీడియోస్ కూడా తగ్గిపోయింది సార్ అంటున్నారు. డెఫినెట్గా కొద్దిగా టైట్ షెడ్యూల్ వర్క్లో ఉన్నందువల్ల మనం ఇవ్వలేకపోతున్నాము. ముందు డెఫినెట్గా మంచి వీడియోస్ జీ తెలుగు న్యూస్ కోసం ప్రేక్షకుల కోసం అందిస్తాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.